రేపు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా సంపాదించాను. ఎవరన్నా మీరు? ఏంటి గుర్తుపట్టలేదా? అంతేలే, ఈసుకున్నోడు ఎలాగో ఈ లోకంలో లేడు, మీకు మేమెందుకు గుర్తుంటాం? ఎవరన్నా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరా? మీ అక్క పెళ్ళికని మీ అన్న నా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు. ఇంటికొచ్చి గొడవ చేసిన వాళ్ళకి, ఇంటి మీదికి రౌడీలను వేసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉన్నారు. సరే, మనిషి లోకంలో లేడు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళే ఇస్తారులే అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇంతవరకు నా దగ్గర బాకీ ఉన్నట్టు తెలియనట్టే ప్రవర్తిస్తున్నారు మీరు. లేదన్నా, నిజంగా అసలు ఆ విషయమే నాకు తెలీదు. అవును, డబ్బులు తీసుకున్నప్పుడు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఇవ్వాలి కదా, అందుకే మర్చిపోయి ఉంటారు. అలా ఏం లేదన్నా. మీకు మొత్తం ఎంత ఇవ్వాలి? 3 లక్షలు ఇవ్వాలి. వడ్డీతో కలిపితే చాలా అవుతుంది. సర్లే, తీసుకున్న మీ అన్న చనిపోయాడు కాబట్టి వడ్డీ లేకున్నా అసలు ఇస్తే చాలే అనుకున్నాను. కానీ మీరు అది కూడా ఇచ్చేలా కనిపించట్లేదు. అన్నా, ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నామన్నా. మీ కష్టాలు వినడానికి నేను రాలేదమ్మా. నా డబ్బులు నాకు కావాలి. రేపు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే దారిలో కనిపించావు. అన్నా, కాస్త టైం ఇవ్వండి అన్నా. ఇప్పటికిప్పుడు అంటే కష్టం అన్నా. టైం అంటే ఎప్పుడు? మీ అన్నయ్య నా దగ్గర తీసుకొని ఎన్ని రోజులైంది? నా దగ్గర తన సంతకాలు పెట్టిన పేపర్లు ఉన్నాయి, చూపించమంటావా? మా అన్నయ్య తీసుకున్నాడని చెప్తున్నారు కదా, అది చాలే అన్నా. ఖచ్చితంగా మీ అప్పు తీరుస్తాను, కొంచెం టైం ఇవ్వండి. అవన్నీ నాకొద్దు, నీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. నా డబ్బులు నాకు తెచ్చిచ్చావా సరే, లేదంటే అందరిలాగే నేను కూడా మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తుకుపోవాల్సి వస్తుంది. గౌరవంగా డబ్బులు ఇస్తావా లేదా ఇంటికి వచ్చి గొడవ చేయమంటావా? నువ్వే తెలుసుకో. గౌరవంగా డబ్బులు ఇస్తావా లేదా ఇంటికి వచ్చి గొడవ చేయమంటావా? నువ్వే తెలుసుకో. అన్నయ్య, ఈరోజు అన్ని అప్పులే కనిపిస్తున్నాయి. ఈ అప్పులు ఎలా తీర్చాలా అని భయం వేస్తోంది. కానీ ఇన్ని అప్పులు పెట్టుకొని ఇంతమందికి సమాధానం చెప్తూ చిన్నప్పటి నుంచి మా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఇప్పుడు అర్థమవుతుందన్నయ్య. మాకు ఏ కష్టం రాకూడదని ఇలా అందినంత అప్పులు తీసుకుంటూ నన్ను చదివించావు, చెల్లెల్ని చదివించావు, అక్క పెళ్ళి చేయాలని చూసావు. నిజంగా నువ్వు చాలా గొప్పోడివన్నయ్య. నీకు మాట రానివ్వను. తల తాకట్టు పెట్టైనా సరే అప్పులు తీరుస్తాను, తీరుస్తా. సార్ మీ అక్క పెళ్ళికని మీ అన్న నా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు. నీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. నా డబ్బులు నాకు తెచ్చిచ్చావా సరే, లేదంటే అందరిలాగే నేను కూడా మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను.
అవునా? ఓ, నా ఇంటికొచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది తనింటి ఇబ్బందులు తీర్చుకోవడానికి దారులు వెతుక్కుంటుందన్నమాట. హ్మ్, నా ఇంటి దాకా వచ్చాక దానింటిని నేను వదిలిపెడతానా? సర్లే, నేను చూసుకుంటాను, నువ్వు వదిలే. విజయశాంతి, ఎప్పటికైనా నీ వల్ల చిరంజీవి వల్ల ప్రాబ్లం అని తెలిసే నేను ఒక చిన్న శాటిలైట్ని నీ మీద వదిలిపెట్టాను. నువ్వక్కడ ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతుంది. పోటీలో పాల్గొని నీ సమస్యలు తీర్చుకుంటావా? హ్మ్, ఎలా తీర్చుకుంటావో నేను చూస్తాను. హలో త్రిష, చెప్పు. హలో, అది రేపు మనం అర్జెంట్గా కలవాలి. ఎక్కడా? నేను చెప్తా, లొకేషన్ పెడతా, రేపు పొద్దునే వచ్చేసి. చాలా అర్జెంట్. ఏ, అది కాదు, నాకు వర్క్ ఉందే. లేదు, ఇది అంతకన్నా ఇంపార్టెంట్ వర్క్. వచ్చేసి. ఏ త్రిష, బాయ్. బా, ఈ త్రిష ఒకతే విషయం ఏంటో చెప్పకుండా టక్టక దాని ఇష్టానికి మాట్లాడేస్తుంది. సర్లే, రేపు దాని దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని అక్కడి నుంచి చిరంజీవి విజయశాంతి సంగతి చెప్తాను. పెద్దయ్యా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చిన్న పనుందిలే అమ్మా, అక్కడికి మనం వెళ్ళాక నీకే అర్థం అవుతుంది. ఎక్కడికో చెప్పచ్చు కదా తాతయ్య. చెప్పడం కంటే చూస్తే బావుంటుందిరా. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పొచ్చు కదా పెద్దయ్యా. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా అది మీకు ఉపయోగపడే చోటే అయ్యుంటుందమ్మా. మీరు చెప్పారంటే నిజమే అయ్యుంటుంది పెద్దయ్యా. అదిగో అక్కడ లెఫ్ట్ తీసుకో. మంజు, నీకు లైవ్ లొకేషన్ పెట్టాను, అక్కడికి వచ్చేసాయి. ఏందివే, యాడికి పోతాండాం మనం? పోవాలా పోవాలా అని చెప్పినావు కానీ యాడికి పోతున్నావు చెప్పకుండా తీసుకుపోతున్నావు. జీ తెలుగు వాళ్ళ వంటల పోటీలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తున్నాం.